హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి పెరుగుదల వికాస నియమాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రవి ఒక హై స్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? రవి ఒక హై స్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, పూర్వ సంప్రదాయ స్థాయి. పూర్వ సంప్రదాయ స్థాయి. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు ఎవరు? వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, గోర్డన్. బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు? బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, నియత ప్రచాలక దశ. డార్విన్ వంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, పియర్సన్. తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఉత్తర సంప్రదాయ స్థాయి. మార్టిన్ కల్లికాట్ కుటుంబంపై పరిశోధనలు జరిపినది ఎవరు? మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధనలు జరిపినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, గొడ్డార్డ్. రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పూర్వ ప్రచాలక దశ. పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, గోర్డన్. కింది ప్రవచనాల్లో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. గువా అనే చింపాంజీ శిశువుపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, కెల్లాగ్ దంపతులు. విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, అమూర్త ప్రచాలక దశ. ద జోక్స్ గ్రంథ రచయిత ఎవరు?
ద జోక్స్ గ్రంథ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 డగ్డేల్. జన్యు సంకలనము తప్ప మిగిలిందంతా పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు? జన్యు సంకలనము తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 బోరింగ్. కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి విద్యార్థి పెరుగుదల. జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిశ్రమ అని నిర్వచించినది ఎవరు? జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిశ్రమ అని నిర్వచించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వుడ్వర్త్. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు? పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే తను ఏ భావనను పొందినట్లు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి వస్తు స్థిరత్వ భావన. ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలపై వేటి ప్రభావం ఉంటుంది? ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలపై ఏటి ప్రభావం ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పరిసరాలు. అనువంశిక సూత్రాలను వివరించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మెండల్. ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుటను ఏమంటారు? ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుటను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సారూప్యత నియమం. అధ్యహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నైతిక వికాసం. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమాంద్యులు జన్మించుట ఏది? బుద్ధిమంతులు జన్మించుట ఏ నియమం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. కింది వైఖరి మాపనంలో సరికాని ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి గట్మన్ 11 ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. మేనరికాలు ఏ పరిస్థితికి దారితీస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ప్రతిగమన సూత్రం. 19 జతల సమరూప కవలలపై పరిశోధన జరిపిన వారు ఎవరు? 19 జతల సమరూప కవలలపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 న్యూమన్. అనువంశికత పరిసరాలు పరస్పర అనుగతాలు అని తెలిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 అండర్సన్. వ్యక్తి పెరుగుదల పరిణతిపై ప్రభావం చూపినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పై రెండు. స్త్రీ అండంలో క్రోమోజోములు ఏ ఆకారంలో ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వి ఆకారం.
వి ఆకారం. జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో సహాయపడేది ఏది? జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయడంలో సహాయపడేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 RNA. గాల్టన్ అని అనువంశికవాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించాడు? గాల్టన్ అని అనువంశికవాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 997. వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసిన వారు ఎవరు? వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యువుల ప్రభావం అధికం అని తెలియజేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఆల్పోర్ట్. అనువంశికత తల్లిదండ్రులు, పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించు రూపాలు, బౌద్ధిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించినది ఎవరు? అనువంశికత తల్లిదండ్రులు, పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించు రూపాల బౌద్ధిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 డగ్లస్ అండ్ హాలండ్. రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించిన వారు ఎవరు? రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబాల చరిత్రను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 గాల్టన్. కింది వానిలో సమరూప కవలలకు సంబంధించనిది ఏది? క్రింది వానిలో సమరూప కవలలకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉంటుంది. ఏ దశలోనైనా వ్యక్తులలో అనువంశికంగా వచ్చిన శక్తి, సామర్థ్యాలు, వారి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ప్రభావం వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరగడంలో దాగిన వికాస సూత్రం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే, దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడుగా ఎదిగాడు. దీనిలో దాగిన వికాస సూత్రం ఏది? శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే, దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడుగా ఎదిగాడు. దీనిలో దాగిన వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తులలో వికాసం ఫలదీకరణం చెందిన నాటి నుంచి చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగుతుంది. దీనిలో దాగిన వికాస సూత్రం ఏది? వ్యక్తులలో వికాసం అనేది ఫలదీకరణం చెందిన నాటి నుంచి చనిపోయేంత వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగుతుంది. దీనిలో దాగిన వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వటానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 2 నుంచి 7 సంవత్సరాలు. శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్య అభివృద్ధికి దారితీస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. పిల్లల్లో ఎవరిలోనైనా ముందు ప్రాకుట, తర్వాత కూర్చునుట, ఆ తర్వాత నిల్చునుట, నడుచుట జరుగును. ఇందులో దాగి ఉన్న వికాససూత్రం ఏది? పిల్లలు ఎవరిలోనైనా ముందు ప్రాకుట, తర్వాత కూర్చునుట, ఆ తర్వాత నిల్చునుట, నడుచుట జరుగును. ఇందులో దాగి ఉన్న వికాససూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఒక శిశువు 9వ నెలకు నడవటం ప్రారంభిస్తే వేరొక శిశువు సంవత్సరం వరకు నడవకపోవచ్చు. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఒక శిశువు 9వ నెలలో నడవటం ప్రారంభిస్తే వేరొక శిశువు సంవత్సరం వరకు నడవకపోవచ్చు. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. శిశువు మొదట భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, పిదప చేతి వేళ్లపై అదుపు వస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏది? శిశువుకు మొదట భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, పిదప చేతి వేళ్లపై అదుపు వస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది.